నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టే. గత 10 రోజులుగా సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఎక్కడ చూసినా ఒకటే రచ్చ. శివాజీ, అనసూయ, అన్వేష్. యాక్టర్ శివాజీ స్త్రీ వస్త్రధారణ గురించి చేసిన కామెంట్స్ పెద్ద చర్చకే దారితీస్తుంది. యూట్యూబర్స్ అందరూ దానిపై స్పందిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. స్త్రీ ఏ బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరంటూ, మేమెలా ఉండాలో మాకు తెలుసంటూ అనసూయ శివాజీ మాటలకు కౌంటర్ ఇచ్చారు. అనసూయకు సపోర్ట్గా అన్వేష్ లాంటి యూట్యూబర్ స్పందించి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏకంగా గరికపాటి నరసింహారావు లాంటి వ్యక్తిపైనే దారుణమైన మాటలు మాట్లాడాడు అన్వేష్. ఇప్పుడు ఇక అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ శర్మ అనసూయకు సపోర్ట్ చేస్తున్నానంటూ తాను అనసూయ ఫ్యాన్స్ అంటూ చెప్పుకుని వస్తున్నాడు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, శివాజీ చెప్పిన విధానం తప్పు కానీ అతను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని మహిళలు సైతం అతనికే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. గత 10 రోజులుగా ఎక్కడ చూసినా ఇదే రచ్చ. అసలు శివాజీ, అనసూయ అన్వేషణలో తప్పెవరిది? దీనికి ఫుల్ స్టాప్ పడేది అన్నాడు. ఈ రచ్చ ఎప్పటికీ ఆగాను. ఇదే విషయంపై ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ మహిళా నేత గీతామూర్తి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మరి ఆయన అభిమాని అని చెప్తున్నారు, అనసూయ అభిమాని అధ్యక్షుని అని చెప్తున్నారు. మురళీ శర్మ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం బీజేపీ నేత గీతామూర్తి గారితో మాట్లాడదాం. గీతామూర్తి గారు నమస్తే అండి. నమస్కారం సార్. గీతామూర్తి గారు, గత 10 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. అసలు ఫోన్ ఓపెన్ చేయంగానే, లేదంటే టీవీ పెట్టంగానే ఒకటి ఇంకేది వార్తలు లేదన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే మరీ దారుణంగా వస్తున్న పరిస్థితి. అసలు ఇలాంటి వార్తలు ఆగడానికి ఎప్పటికే ఆగాలి? మరి శివాజీ మాట్లాడిన మాటలు ఎంతవరకు ఏ రకంగా చూడాలి? ఒక మహిళగా మీరు స్పందించమంటే ఏం స్పందిస్తారు? ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్టు మన భారతదేశం ఎట్లుందంటే పరిస్థితి, మహిళల పైన గౌరవం పెరుగుతున్నది ఒక పక్కన. ఇంకో పక్కన మహిళలకు సంబంధించిన విషయంలో శివాజీ గారు చెప్పిన విషయంలో పెద్ద తప్పు ఉన్నదని నేనైతే అస్సలు అనుకోవట్లేదు. ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది, మంచిగా నిండుగా కట్టుబొట్టు చీరతో ఉండండి అని చెప్పిన శివాజీ గారి మాటలో తప్పేం లేదు. సరే, వారు మాట్లాడిన ఒక భాషలో ఏదో సామాన్ల గురించి ఏదో మాట్లాడిండ్రు. అది ఒక్క విషయం వదిలేస్తే ఆయన సారీ కూడా చెప్పారు. దానికి సంబంధించిన విషయంలో క్షమాపణలు అడిగారు. అంతటితో అది వదిలేయాల్సిన అవసరం ఉంది. దానికి అసలు వారు శివాజీ గారు పర్టికులర్‌గా ఏ ఒక్కరి గురించి కామెంట్ చేయలేదు. మహిళలకు సంబంధించిన విషయంలో చెప్పారు. అంతే తప్పితే అనసూయ గారిని ఉద్దేశించో, లేకపోతే ఇంకెవరినో పర్టికులర్‌గా పేరు పెట్టి ఉద్దేశించో ఆయన కామెంట్ చేసినట్టు నాకైతే అస్సలు తెలీదు. కానీ ప్రతి ఒక్కరు దాన్ని ఏదో నెగెటివ్‌గా తీసుకుంటున్న సందర్భం. దీంట్లో ఒక గ్రూప్ ఒక రకంగా, ఇంకో గ్రూప్ ఇంకో రకంగా కామెంట్ చేస్తున్న సందర్భంలో అసలు మహిళలకు సంబంధించిన విషయంలో వారు చెప్పిన దాంట్లో చెడు ఎక్కడా కనిపించలేదు నాకైతే. మన భారతీయ హిందూ స్త్రీ ఎలా ఉండాలి, కట్టు, బొట్టు, చీర అన్నీ ఉన్న నేపథ్యంలో చెప్పడంలో తప్పేం లేదు గదా! దాన్ని పాజిటివ్‌గా తీసుకునే వాళ్ళు, లేదా విని ఊరుకున్న వాళ్ళు, దాన్ని ఆచరించే వాళ్ళు కూడా ఉన్నప్పుడు, ఇప్పుడు వారు కామెంట్ చేసిన తర్వాత చాలామంది అవును, నేను దానికి మద్దతు ఇస్తున్నానని చెప్పేసి చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు, అటువంటప్పుడు దాన్ని నెగెటివ్‌గా తీసుకునే అంశం అయితే నాకు కనిపించలేదు ఎక్కడ. మేము బట్టలు ఏం కట్టుకోవాలో మా ఇష్టం, మేము చట్టబద్ధంగా ఉన్నాం, అడగటానికి మీరెవరు అని అనసూయ మాట్లాడుతున్న మాటల్ని ఏ కోణంలో చూడాలంటారు? గతంలో మాట్లాడొచ్చు. గతంలో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా కొడుకు నేను వేసుకునే బట్టలను ప్రశ్నించాడు, బట్ అది నా ఇష్టం రా అని చెప్పాను. మగాళ్ళు ఈ రకంగా ఎందుకు ప్రశ్నించాలి? నేను అందరినీ కూడా సోదరభావంతో చూస్తాను, కాబట్టి వాళ్ళు కూడా నన్ను సోదరభావంతో చూడాలి, నా భర్త తప్ప. ఈ కమెంట్లు ఎలా చూడాలంటారు? అంటే కట్టుబొట్టు విషయంలో, నిజంగానే కట్టుబొట్టు విషయంలో వేరే వాళ్ళు కామెంట్ చేస్తే ఇది ఆచరించాలనే అబ్జెక్షన్ ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. కాకపోతే మన సాంప్రదాయం ప్రకారము ఒక తీరైన ఒక్కొక్క ఏజ్ తగ్గ వస్త్రధారణ అనేది మనకు పెట్టారు. చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళందరూ కూడా దానికి తగ్గట్టు పెట్టారు. ఒక ఏజ్ వచ్చేంత వరకు ఒక రకమైన వస్త్రధారణ, దాని తర్వాత ఒక మెచ్యూరిటీ అయ్యే టైంలో ఇంకో రకమైన వస్త్రధారణ, పెళ్ళైన తర్వాత రకరకాల డ్రెస్‌లేసుకున్నవన్నీ గూడా కాకుండా చీర అనేది మనకి హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన వస్త్రధారణ కింద ఉంది. సరే, అనసూయ గారు సినీ ఫీల్డ్‌లో ఉన్నారు. లేకపోతే ఇంకొకరు ఇంకో ప్రొఫెషన్‌లో ఉన్నారు. లేకపోతే ఈ బట్టలే వేసుకోవాలనే కండిషన్స్ ఎవరు పెట్టలేదు. వారు గూడా, శివాజీ గారు గూడా మీరు ఇవే బట్టలేసుకోవాలని చెప్పలేదు. నిండుగా ఉండండి అని చెప్పారు. అంతే తప్పితే
మీరు మీ అంగాంగ ప్రదర్శన చేయండి అని శివాజీ గారు కూడా ఎక్కడ పర్టిక్యులర్‌గా చెప్పలేదు. తీరిగ్గా ఉండండి, తీరైన వస్త్రధారణ చేయండి అనే చెప్పారు తప్పితే, ప్రదర్శన చేయండి అని మాత్రమే చెప్పలేదాయన. బట్టల విషయంలో ఆయనేమన్నారు? నిండుగా ఉండండి. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం నిండుగా ఉండండి. కట్టుబొట్టు మీ విలువైన అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట పబ్లిసిటీ చేయకండి అని చెప్పారు తప్పితే, చీర కట్టుబొట్టు విషయంలో ఏం చెప్పలేదు. వారు వస్త్రధారణ విషయంలో నిండుగా ఉండండి అని మాత్రమే సందేశం ఇచ్చారు. ఇవాళ అనసూయ గారు చెప్తున్న దాంట్లో సరే, తనకి నచ్చిన విధంగా తను ఉంటదేమో. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నారు. పెద్దవాళ్ళందరూ ఏ సెలబ్రిటీ ఎట్లాంటి వస్త్రధారణ చేస్తుందో, లేకపోతే సినిమా ఫీల్డ్ కావచ్చు, లేకపోతే మీడియా ఫీల్డ్ కావచ్చు. ఇవాళ మనమున్న పరిస్థితుల్లో సొసైటీ ప్రభావం ఎక్కువుంది పిల్లల పైన. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలు తెలిసి తెలియని వయసులో రకరకాలుగా చూస్తున్న నేపథ్యంలో అది సెల్ ఫోన్‌లో గావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో గావచ్చు, యూట్యూబ్‌లో గావచ్చు, సినిమాలో గావచ్చు. ఈ చూస్తున్న విధానాన్ని లేకపోతే అక్కడ వాడే డైలాగ్స్‌ని గావచ్చు, లేకపోతే ఆ ప్రదర్శనలేవైతే కావచ్చు, తెలిసి తెలియని వయసులో చిన్న పిల్లలు, టీనేజర్స్ వాళ్ళకి తెలియక ఇంకో వక్ర మార్గానికి వెళ్ళే పరిస్థితి కనిపించే అవకాశం ఎక్కువుంది గాబట్టి ఎవరైనా సరే, అనసూయ గారు గూడా ఒక తల్లిగా ఉన్నారు. వారికి పిల్లలున్నారు. వాళ్ళ అబ్బాయికి నచ్చదని తనే చెప్తున్నారు. మరి ఒక టీనేజ్ పిల్లలకి ఇది ఆకర్షణ అనుకోని తప్పు మార్గానికి వెళ్ళే అవకాశం ఉంటదన్న సంగతి ఒక తల్లిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక సమాజంలో ఒక సెలబ్రిటీగా తను చాలా రకాల మంచి కార్యక్రమాలు, మంచి సందేశాత్మక సినిమాలు అన్నీ చేస్తున్న సందర్భంలో ఒక పిల్లలను బేస్ చేసుకొని, ఒక సమాజాన్ని బేస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఏ మహిళ అయినా సరే, ఏ పురుషుడైనా సరే. ఇందులో పర్టిక్యులర్‌గా ఎవరైనా గూడా ఆలోచించకుండా చేసిన నిర్ణయం వల్ల, నా వల్ల ఏమైనా ఈ సమాజంలో ఉన్న పిల్లలు నష్టపోతారా? లేకపోతే నా కుటుంబంతో నేను చూడగలుగుతానా లేదా అన్నది గూడా వాళ్ళు బేస్ చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే గతంలో తల్లిదండ్రులు, నానమ్మలు, అమ్మమ్మలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు ఇట్లా ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండేది. మంచి చెడు చెప్పడానికి ఎక్కడికక్కడ వాళ్ళు మార్గదర్శనం చేసేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితిలో చిన్న కుటుంబాలైపోయాయి. తల్లిదండ్రులకి ఇద్దరికీ టైం లేని పరిస్థితి. పిల్లలకి మొబైల్ అందుబాటులో ఉండి, అన్ని రకాలుగా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న సందర్భంలో వాళ్ళు సెర్చ్ చేయని అంశం అంటూ లేదు ఇవాళ మొబైల్‌లో. అటువంటి పరిస్థితిలో ఏదైనా చూసినట్టయితే దానివల్ల చాలామంది పిల్లలు డిప్రెషన్‌లోకెళ్తున్నారు. చాలామంది పిల్లలు తప్పుదోవనకెళ్ళిపోతున్నారు. అందులో మనకి డ్రగ్స్ కూడా ఉన్నది. ఇవాళ మనకి తెలంగాణలో క్రైమ్ రేట్ చూసుకున్నట్టయితే, ఇవాళ డీజీపీ గారు చెప్తున్నారు, తెలంగాణలో గత ఏడాది కన్నా 3% క్రైమ్ రేట్ పెరిగిందని చెప్తున్నారు. అలాగే అత్యాచారాల విషయంలో కావచ్చు, మిగిలిన అంశాల్లో 9% దాటిపోయిందని వారే చెప్తున్నారు. మరి ఇవన్నీ సమాజాన్ని నష్టపరుస్తున్న అంశాల కింద మనం భావించాల్సిన అవసరం ఉంది. అది అనసూయ గారు మాట్లాడినా, శివాజీ గారు మాట్లాడినా, లేకపోతే అన్వేష్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఎవరు దాని గురించి ఆలోచించినా మనం ఒక సమాజంలో ఉన్నాము. ఈ సమాజానికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లున్నాయి. వ్యక్తిగతంగా మనకు చాలా ఇష్టం ఉండొచ్చు. వ్యక్తిగతంగా మనకి దానికి కొన్ని పరిమితులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నది గూడా మనం అన్వేష్ అని ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అన్వేష్ ఉన్నాడో యూట్యూబరు, ఇతను కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాడు. అతను నార్మల్ వర్డ్స్‌లో కూడా కొన్ని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఒక్కోసారి. ఇదే సమయంలో ఈ విషయానికి అసలు అతనికి ఎందుకు వచ్చాడు దీనిలోకి, ఈ వివాదానికి అతనికి సంబంధం లేదు. కానీ రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయిన తర్వాత మరి గరికపాటి నరసింహారావు లాంటి వ్యక్తి మీద దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడటం మనం చూస్తే ఇప్పుడు ఈ రోజున అతను మళ్ళీ నిన్న ఇంకొక వీడియో రిలీజ్ చేసి నేను దేవుడిని అంటాడు, నేను బ్రహ్మని అంటాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికే అతని మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి. అసలు అలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయాలంటే ఎలా? ఇప్పుడు ఇక్కడ యూట్యూబర్స్ ఎవరైనా సరేనండి. నేను గతంలో ఇంతకుముందు యూట్యూబర్స్ ఎవరైతే అడ్డదిడ్డంగా కామెంట్ చేసిన వాళ్ళందరూ ఏ విధంగా నష్టపోయినారు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్వేష్ కూడా ఇదే సొసైటీలో ఉంటున్నారు. సరే, ఒక పెద్ద చిన్న తారతమ్యాలు ఉన్నాయి మనకి. సమాజంలో గరికపాటి గారు లాంటి వాళ్ళు చాలా మంది మనకి అనేక అంశాల్లో కుటుంబానికి సంబంధించి కావచ్చు, సమాజానికి సంబంధించి కావచ్చు, మన హిందూ పరిరక్షణ కోసం సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా విలువైన సందేశాన్ని ఇస్తున్నారు వారు. చాగంటి గారు, గరికపాటి గారు, సామవేదం గారు చాలా మంది ప్రవచనాలు ఇస్తూ వారు కుటుంబ వ్యవస్థ గురించి, లేకపోతే మన నైతిక విలువల గురించి వాళ్ళు చక్కగా చెప్తున్నారు.
ఇవాళ వారి మాటల్ని యూత్ కూడా వినే పరిస్థితి ఉండి వారిని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటప్పుడు ఒక పెద్ద, చిన్న తారతమ్యం లేకుండా వారికి సంబంధించిన విషయంలో అనవసరమైన విషయాల్లో ఒక యూట్యూబర్ ఉండొచ్చు, కావచ్చు. ఎందుకంటే సెన్సేషన్ క్రియేట్ చేసి లక్షల మంది ఫాలోవర్స్ అవుతున్నారనే ఒక ఉద్దేశ్యంతో కూడా ఉండొచ్చేమో గానీ, నేననేది ఏంటిదంటే మనకొక గౌరవం మన సమాజంలో మన తల్లిదండ్రులు, పెద్దవాళ్ళకి ఎట్లాంటి గౌరవం ఇవ్వాలి, పిల్లలకి ఎట్లాంటి గౌరవం ఇవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలనే అంశంలో మన తల్లిదండ్రులు కూడా మనకు చిన్నప్పుడు నేర్పిన విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం రైట్ మర్చిపోవద్దు. రైట్ గీతామూర్తి గారు, మరి కాసేపట్లో మీతో మాట్లాడతాను. మనతో కేఎస్ ప్రసాద్ గారు అనలిస్ట్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ప్రసాద్ గారు, గత 10 రోజులుగా తెలుసు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో, అసలు మనం ఫోన్ పట్టుకున్నా ఏది పట్టుకున్నా కూడా. అయితే మనం ఈ డిబేట్ రన్ చేయడానికి గల కారణం ఏంటంటే, దీనికి చరమగంతం పాడి 100% ఒక మంచి వైపుకి వెళ్ళాలనే ఉద్దేశంతో మెయిన్ ఈరోజు ఈ డిబేట్ చేయడం జరుగుతుంది. అసలు దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అంటే ఏం చెప్తారు మీరు? ఇంకొకటి, అనసూయ గారు స్పందించిన తీరు మీరు చూసుంటారు, ఆవిడ బైట్స్ ఉన్నాయి 2 ప్లే అవుతాయి, తర్వాత మనం డిబేట్లోకి వెళ్తారు. కానీ మీరు అనసూయ గారి బైట్స్ ప్లే అనేది చాలా పర్సనల్. అదే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా అనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం ఉంటామా, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉన్నాయి. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలనుకుంటుంది, అలాంటివి ఏదైనా పర్సనల్. అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపింగ్. ఒక మిసోజనిస్టిక్ చాతగానితనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు నన్ను చాలా మంది అన్నారు కూడా, నేనైనా చిన్మయ్య గారైనా ఫెమినిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు, ఫేక్ ఫెమినిస్టులు. అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి. ఫెమినిజం అంటే ఏంటి? ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాల అని అనేవాళ్ళు. చాలా మంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు, దేవుడి దయ వల్ల ఉన్నారు అలాంటి వాళ్ళు. వి ఆల్ ఆర్ సపోజ్ టు బి ఫెమినిస్ట్. అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది. అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్. ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్. ఎస్ ప్రసాద్ గారు, ఏమంటారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. అమ్మా, నిన్ను క్షమించమని అడుగుతూ నేను డిబేట్ స్టార్ట్ చేస్తున్నాను. ఏమంటే, నా తల్లి స్థానంలో ఉన్న వ్యక్తివి. నీలాంటి వ్యక్తులు ఎవరైనా మాకు మంచి మర్యాద, కట్టుబాట్ల గురించి చెప్తే వినే సామర్థ్యం మాకు ఉండాలి, మేము పెంచుకోవాలి. అంతేకాని ఈ దమ్మిడికి పనికిరాని ఈ సినిమా, ఈ చెత్తగాలను పట్టుకొని ఇద్దరు బతుక్కి ఎక్స్ట్రా క్యారెక్టర్లు, వీళ్ళకే ఎంటిటీ లేదు. ఈ 10 రోజులు బట్టి సోషల్ మీడియాలో ఈ దౌర్భాగ్యం తప్ప ఇంకేమైనా ఉందా? వీళ్ళు అసలు ఎవరండి? అసలు వీళ్ళకి అసలు సమాజంలో అసలు వీళ్ళిద్దరూ సినిమా ఫెటర్నిటీకి సంబంధించిన విషయాలే. ఈయన యాక్ట్ చేసిన సినిమాల్లో అశ్లీలత లేకుండా నేను ఏడిసిందే. ఎన్ని సినిమాలు చూపించమంటారు? కేజీలతో చూపించవచ్చు. నిన్న కాక మొన్న ఏదో యూట్యూబ్ లో ఏదో సినిమా వచ్చినట్టు ఉంది, అదేదో ఓటీటీ ప్లాట్ఫామ్ లో. అందులో వాళ్ళ బామ్మరిది ఇంటికి వెళ్తే ఆ చిన్నపిల్ల ఏదో స్లీవ్లెస్ డ్రెస్ చేసుకుంటే దాని మీద ఆ ఇంట్లో వాళ్ళ మీద కలిపడిపోయిన డైలాగ్ ఉండి, దాన్ని సినిమా కోసం వాడే దౌర్భాగ్య స్థితిలో ఈ శివాజీ ఎక్స్ట్రా క్యారెక్టర్ నిలకడలేనడు. గతంలో బీజేపీలో ఉన్నప్పుడు సమైక్య ఉద్యమం మీద ఒక మాట, తర్వాత ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం వాళ్ళు అవమానం చేస్తే ఒక మాట, ఇవన్నీ తర్వాత కులం జ్ఞాపకం వచ్చి ఒక మాట. ఇవాళ కట్టుబొట్ల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? ఎవరికి ఉంది ఇది? అసలు నాకు తెలియకొడుతాను. నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్తాను మా ఫ్యామిలీని తీసుకుని. వెళ్ళినప్పుడు నేను ఒక షార్ట్ టీ షర్ట్ వేసుకుని వెళ్తాను. నాకు ఎవడని చెప్పాడు అక్కడ, బాబు మీరు షర్ట్ ప్యాంట్ వేసుకురండి అని. ఈ ఆడపిల్లలకు వచ్చారు కల్లా ఎవరికి నచ్చిన డ్రెస్ లా వేసుకునే నేపథ్యం ఈ సినిమా కల్చర్ త్రూగానే దౌర్భాగ్యం దాపరించిందండి. నాకు తెలిసి ఈ ప్యానల్లో పెద్దవాడు ఉన్నారు, అమ్మ స్థానంలో ఉన్నారు. ఆ పిల్లలకి ఎవరు అలాంటి బట్టలు కొనరు ఆవిడ. పట్టుపరికి నీళ్ళు, పంజాబీ డ్రెస్లు ఇలాంటివి కొండరు ఆవిడ ఆడపిల్లలకి. ఈ సినిమాలు చూసి ఇంటికి వచ్చి ఆ పాప నాకు అలా హీరోయిన్ వేసుకుని డ్రెస్ కొనమ్మా, లేకపోతే ఇంకోటి కొనని చెప్పి వాళ్ళ నాన్నగారినో లేకపోతే వాళ్ళ మావయ్య గారినో ఎవరినో కన్విన్స్ చేసుకుంటే ఆవిడ ఏం చేయగలుగుతారు చెప్పండి? చెప్పగలుగుతుంది ఆవిడ?
ఇవాళ ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ఎలా ముద్దు చేస్తారో అందరికి తెలిసిన విషయమే. ఇవాళ ఫ్యాషన్ జీన్ ప్యాంట్ వేసుకుంటే తప్పులేదు, టీ షర్ట్ వేసుకుంటే తప్పులేదని మెల్లిమెల్లిగా స్లీవ్లెస్, తర్వాత ఏమో షార్ట్స్, కింద స్కర్ట్లు, ఇలాంటివన్నీ వేసుకుంటున్నప్పుడు సమాజంలో అందరికీ లేని బాధ ఎవరో ఒక ర్యాండమ్ గా 10% 5% నెక్కచ్చిగా పెంచుకుంటున్న పిల్లలకి ఉపద్గించి మాట్లాడుతుంటే ఎంతవరకు సమంజసం అవుతుందండి? అసలు ఈ దిక్కుమాల కల్చర్ తెచ్చి మన నెత్తికి రుద్దిన దౌర్భాగ్యలే సినిమా వాళ్ళు. వీళ్ళు ఏమైనా సినిమాలో ఎక్కడైనా కల్చర్ కి సంబంధించిన విషయంలో ఏదో ఒకటో రెండో ర్యాండమ్ గా 5,000 సినిమాల్లో ఒక సినిమా తీస్తారు, ఏదో శంకరాభరణం లాంటిది, లేదా సప్తపది లాంటిది. అంత తప్ప వీళ్ళకి తెలిసి అని మాట్లాడతారు. అసలు ఏ విధమైన సిచ్యువేషన్ మీద అవగాహన లేని దరిద్రులు ఎవరంటే సినిమా వాళ్ళు. వీళ్ళని ఎంటర్టైన్ చేసుకుంటూ అసలు నాకు తెలియకూడదు ఆయన ఎవడో వస్తాడు ఇప్పుడు ప్యానల్లో, ఈ అనసూయకి ఫ్యాన్ ఏంటండి నాకు అర్థం కాదు. ఏదో సినిమా హీరోలకో ఎవరికో ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో వాళ్ళకి తప్పక ఆబ్లిగేషన్ తో ఈ పోనీ హీరోయిన్లు కూడా ఏటి చేశారని వీళ్ళు ఎక్స్ట్రా క్యారెక్టర్లు ఎవరు 2-3 క్యారెక్టర్లు చేసినంత మాత్రం వీళ్ళందరికీ హీరో ఫ్యాన్స్ ఇవ్వమంటే వాళ్ళు మేడం చెప్తున్నారా శివాజీ మాట్లాడిన మాటలు ఓకే, ఎంతవరకు సమంజసం అండి? పోనీ ఆ సినిమా ఒక సినిమా కాదు, అతను నా సినిమాలో నేను ఇలాగే ఉంటాను, లేకపోతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఎవరో కీర్తి సురేష్ అని ఆవిడ హీరోయిన్ ఉంది, మొదట 5 సినిమాలో 10 సినిమాలు ఉన్నాయి, ఎంత చక్కగా ఉందో చూడండి. ఇప్పుడు ఎలాంటి డ్రెస్లు వేసుకుంటుందో చూడండి. ఎవరు వచ్చి ఆపుతున్నారు ఆవిడని? పెళ్ళైన తర్వాత ఇంకా అలా రకుల్ ప్రీతి ఉంది, ఆ అమ్మాయి ఇక్కడ సినిమా యాక్టర్ అయిన పాపానికి ఆ తమ్ముడు ఉన్నాడు, పనికి మాల ఏదో డ్రగ్స్ చేసుకుని తిరుగుతున్నాడు, షూటెడ్ సైట్ ఆర్డర్ సజ్జనార్ గారు కదా, అలాంటి పనికి మాల ఏదో షూటెడ్ సైట్ ఆర్డర్లు ఎందుకు ఇవ్వకూడదు? ఇవిగండి మనకు కావాల్సిన సమాజంలో. అలా ఎవరైనా దగ్గర ఇప్పుడు సినిమా యాక్టర్లు అందరినీ పిలిచి తీసుకెళ్లారు, అక్కడ ఏదో పేరెంటానికి పిలిచినట్టు డ్రగ్స్ మీద ఎంక్వైరీ చేసి డ్రగ్స్ తీసుకున్నాడు బాధితుడట, ఆయన రిహాబ్ సెంటర్ కి పంపిస్తారట. చెవులవి చీరి వద్దండి, గోప మీద 4 తగలనివద్దు, పబ్లిక్ డొమైన్ లో నిలబెట్టి పట్ట, ఎందుకంటే వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు కదా. 4 పీకి వెధవల్ని ఎరా మీరు సిగరెట్లు కాలుస్తారా, గంజాయిలు తాగుతారా, ఇదిరా మీరు ప్రమోషన్లు అని చెప్పి పట్ట మన పోలీసులు తంతే ఈడ్చుకుని కారు దాకా తన్నుకుంటూ తీసుకెళ్లి ఎక్కిస్తే ఇంకోసారి సాహసం చేస్తారు వీళ్ళు. అడిగితే వదిలేశారు. రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఆ పనికి మళ్ళీ ఈ న్యూ ఇయర్ ముందు మళ్ళీ అదో దొరకపోతే తప్పించుకుని పోయాడట. ఈసారి దొరికితే షూటర్ సైటర్లు ఆర్డర్ అని ఏమైనా గజెట్లు ఇచ్చారు మనకి? నేను అంటుంది ఏంటంటే సార్, సమాజాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు ఈ సినిమా దరిద్రులు. ఈ దరిద్రులను పట్టుకొని మనం వీళ్ళ గురించి మనం పచ్చబాటలు పెట్టుకొని నేను ఇంకా మీ ఏఎన్ఎన్ ఛానల్ మెచ్చుకుందాం అనుకుంటాను. మీరు కూడా ఇవాళ ఈ డిబేట్ పెట్టేశారు. ఎలా తానాలు తెలుసా సార్? వీళ్ళు కూర్చోబెట్టి ఇద్దరు బౌన్సర్లు పక్కన పెట్టి 2 జలాలు తగలనితో చేయాలి డిబేట్లు. ఇలాంటి పెద్దవాళ్ళని పెట్టి మేడం పెట్టి మనం అవమానాలు పడకూడదు. కాదు ప్రసాద్ గారు, ఈ రోజు మనం అందుకనే హుందాగా ఉన్న గెస్టులు మాత్రమే పిలిచాం, వేరే వాళ్ళని దీనికి పిలవలేదు. కాకపోతే అతను ఎవరైతే మురళీ శర్మ అనే అతను ఉన్నాడో అతను మాట్లాడే విధానం తప్పు అని చెప్పడానికి మీలాంటి వాడితో చెప్పిస్తే మేము పిలిచాం. కానీ ఆల్మోస్ట్ అతను కూడా ఇప్పుడు ఫోన్ ఎత్తని పరిస్థితి మిమ్మల్ని చూసి మీరు గెస్టులు మాట్లాడే తీరుని బట్టి పరిస్థితి అయితే అలా ఉంది. కానీ ఒకటైతే చెప్పగలం, 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చకి ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఏనని యొక్క ఉద్దేశం కూడా చెప్తానండి అశ్వథ్ గారు. ఇప్పుడు మీరు ఈ చర్చ పెట్టిన వల్ల ఇప్పుడు పెద్ద మేడం గారికి తీసుకొచ్చారు, నా తల్లి స్థానంలో ఉన్నవిడ, ఆవిడ ఖచ్చితంగా నెక్కచ్చిగా చెప్తుంది ఇది సమాజంలో తప్పని. కానీ తప్పు చేస్తున్నవాడు కూడా మనకు క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎవడండి, ఇప్పుడు నేను సోషల్ మీడియాలో నాకు మీకు ఇద్దరికి యాక్సెస్ ఉంది. అన్వేషణలో మనం ఏమైనా ప్రవర్తిస్తున్నావా? మీరు యూట్యూబ్ లో ఉంటారు, లేకపోతే మీరు మీడియాలో ఉన్నారు, మీరుకి సోషల్ మీడియా మీకు ఫేస్బుక్ ఉంది, లేకపోతే మేడంకి ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, మనకి ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి. ఇలాంటి పనికిమాలిన వీడియోలు ఎప్పుడైనా చేసాం మనం? అంటే మనకి సమాజ హితంలో ఒక నైతికత, సమాజంలో బాధ్యత ఇవి మనకున్నప్పుడు లేని వాళ్ళ గురించి ఇలాంటి ఎక్స్ట్రీమ్ వాళ్ళని ఎలిమినేట్ చేయండి సార్. అసలు నాకు తెలియకడుగుతాను, నేను వేసుకునే బట్టలు, నేను వేసుకునే తిండి మీద పక్కోడు మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా దాన్ని అప్రహెన్షన్ కింద తీసుకుంటాను. కానీ ఒక డెకరం అని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు మీకో నాకో చెప్పారు, బాబు ఒక వీళ్ళ పనికిమాలిన వాళ్ళ మీద మనం చర్చ పెట్టి వాళ్ళకి అనవసరమైన ఎలివేషన్స్ ఇవ్వద్దంటే మన ఇద్దరం ఆవిడ మాట వినాలి. ఎందుకంటే తల్లి స్థానం ఆవిడది. ఇది మనం సమాజంలో గౌరవిస్తుంది. నీకు నాకు ఎప్పుడంటే సార్ మనం చదువుకుంటున్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి చెప్పుకుని వచ్చినవి, మనది భారతదేశం, భారతమాత అంటే తల్లి. తల్లి అంటే మీ ఇంట్లో అమ్మ ఎలా ఉంటుందో భారతమాత అలాగే ఉంటది. వసుదైక కుటుంబం మనది. కుటుంబంలో పెద్దల్ని ఎలా గౌరవించాలి, పండగలకి పబ్బాలకి పెద్దవాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాలి. ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిన పరాన్న జీవులు అంటారు. సినిమా వాళ్ళందరూ పరాన్న జీవులు, వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. ఇప్పుడు శివాజీ అనేది ఇది మాట్లాడకపోతే ఇంతలోకి వచ్చేది కదా. ఆ మంగపతి క్యారెక్టర్ ఏదైతే చేశాడో తన సినిమాల ప్రమోషన్లో భాగంగా తను ఎదగడానికి తను స్టార్ట్ చేస్తే ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎదగడానికి అనసూయ కావచ్చు, ఇప్పుడు అన్వేష్ కావచ్చు, ఎవరికాళ్ళు సొంతంగా ఉండి మొత్తం దేశానికి మొత్తాన్ని దౌర్భాగ్య స్థితిలోకి తీసుకెళ్తారని మీరు అంటున్నారు. మాటండి ఆఖరికి పెద్దవాడు కూడా ఒక మాట అన్నారు. నేను ఎందుకు మాట్లాడుతానంటే ఆ శివాజీ గారి మాట్లాడిన పనికి మాలిన మాట కన్నా వాడు స్త్రీల పట్ల కట్టుబట్లు. ఎందుకంటే ఆవిడ ఎంత సాంప్రదాయంగా ఉందో చూడండి, పెద్దవిడ మా అమ్మలాగే ఉంది ఆవిడ. ఆ అమ్మ స్థానాన్ని జస్టిఫై చేస్తున్న మాట నచ్చింది తప్ప వాడు అన్న మాటలు ఖండించడానికి ఆవిడకి ఇవాళ మనసు రావట్లేదు. ఎందుకంటే వాడు ఇవాళ కట్టుబొట్ల గురించి మాట్లాడితే నేను ఖచ్చితంగా నేను దండం పెడతాను శబాష్ అని.
కానీ వాడి సినిమాల్లో ఏమన్నా మన మగవాళ్ళు మా తాత ముత్తాతలు అందరూ లుంగి పంచెలు కట్టు పంచెలు కట్టుకుని పెద్దవాళ్ళు లేరు. నేను కట్టుకుని తిరుగుతుండా? మళ్ళీ జీన్ ప్యాంట్లు కావాలి, టీ షర్ట్లు కావాలి, రాజకీయ సభలకు వస్తే కల్లీలాచీలు కావాలి. ఇవన్నీ మీరు గమనించండి సార్. మనం మన పద్ధతి బయట సాంప్రదాయం సోషల్ మీడియాలో ఒకటే శివాజీకి సపోర్ట్ చేస్తూ ఏంటో కొంతమంది మహిళలు కూడా మాట్లాడతారని మరి మీరు ఎలా చూస్తారు? అదే సార్, ఇప్పుడు సముద్రంలో వెళ్తున్న వాడికి ఏదైనా చిన్న కర్ర దొరికినా అది పెద్ద ప్రాణం నిలబెట్టినట్టు ఉంటుంది. ఇవాళ కట్టుబొట్లకు సంబంధించిన విషయంలో స్త్రీలకి చీర కట్టుకోండమ్మా, సాంప్రదాయాలు పాటించండి అని ఎక్కడో ఒకడు చచ్చిపోయిన వాడికి తులసి నీళ్ళు పోసినట్టే ఎవడో శివాజీ లాంటి మాట్లాడినా మంచిగానే వినబడుతుంది. కానీ అశ్వత్థ మత కుంజరలాగా ఆ ముందు మాట్లాడిన చెత్త ఎప్పుడైతే వినబడదో దాని మీద మనం ఎంఫసైజ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. నాకు ఒకటే ఒక విషయం, ఇవాళ బాలకృష్ణ లాంటి వాడు ఏది పడితే అది మాట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి చెప్పు తీసుకుని కొట్టాలి అక్కడే. తర్వాతే ఈ శివాజీ లాంటి వాడికి ఆ భయం ఉంటుంది ఇంకోసారి నోరు రావడానికి. ఇవాళ నేను ఒకటే మాట చెప్తాను, పబ్లిక్ డొమైన్ లో ఎన్స్ ఫోర్త్ నేను సినిమా పరంగా ఓ మా అసోసియేషన్ లేదా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నేను రిప్రజెంటేషన్ ఇస్తూ నేను ఇవాళ నుంచి కట్టుబొట్ల విషయంలో స్త్రీ సాంప్రదాయాన్ని భారత సంస్కృతికి విఘాతం కలిగించేలా ఆడపిల్లలు బట్టలేసుకోకుండా నేను నా పోరాటం మొదలవుతుందని చెప్పానండి. అందరూ సంఘీభావాలు ప్రకటిస్తారు. ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో కూర్చుని అల్లాల మీద ఇల్లీల మీద కడుపు మంటలు పెట్టుకుని ఒక బయాస్డ్ అండ్ డెలిగేషన్ స్టేట్మెంట్ ఇస్తే యాక్సెప్టెన్స్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఏ సినిమాలోనూ అశ్లీలత లేకుండా భరోసా ఓడిస్తాడు. ఈ సినిమా ఓడితే ఇప్పుడు వీడితో అసలు కానే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శివాజీ గారు లేకపోతే వీడు ఎవరంటే చిన్న దీపావళి టాపాలో చిన్న అవుట్ వీడు ఎక్స్ట్రా క్యారెక్టర్. ఈవిడెవరు చిన్న ఎక్స్ట్రా క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళు. వీళ్ళని పట్టుకొని వీళ్ళకి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఆ మురళీ శర్మ గారు లాంటి వాళ్ళకి ఒప్పుకుంటుంది, మా లాంటి వాళ్ళకి ఒప్పుకుంటుంది. ఆ గతంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఆడపిల్లలు కనబడితే ఏదైనా చేయాలని ఒక మాట అయితే మాట్లాడారు. మీరు ఆయన చెప్పేటి తనాలని మీరైతే అంటున్నారు, కానీ బయట అతనికంటూ ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ అని అదో రకంగా ఉంది. కానీ అది ఎందుకు జరగట్లేదు అంటారు? అతన్ని ఖండించే వాళ్ళు ఇంతవరకు కూడా ఇంతమంది హేమాహేమిలు అందరి విషయంలో మాట్లాడుతున్నారు, కానీ బాలకృష్ణ వర్డ్స్ని ఖండించలేకపోవడానికి కారణం ఏంటంటారు? ఖచ్చితంగా బాలకృష్ణ వయసులో ఎందుకు ఖండించిన ఇలాగే మాడాను నేను ఆ రోజు డిబేట్లో. నేను ఎందుకు కోరుకుంటా? నాకు తల్లి చెల్లి అక్క అందరూ ఉన్న వాళ్ళనండి, నేను ఎందుకు కోరుకోవాలా? ఎవడు రోడ్డు మీద నా అక్కని నా చెల్లి మా అమ్మని ఎవడో నడిపిస్తే నేను చెల్లి తంతాను, గ్యారంటీగా చెప్తున్నా, మా మాట లేదు. బాలకృష్ణ చెప్పినట్టు ఎవడన్నా నా అక్కకి చెల్లికి ఎవడన్నా చేస్తే తోలు తీసేస్తాను అక్కడే పెట్టి. అంచేత మనం సమాజంలో మగవాళ్ళు ఒకడో ఇద్దరో ఒక పనికిమాలిన పనులు చేశారని చెప్పి 100కి 100 మందిని ఒకే ఘాటికి కట్టలేం. ఇవాళ స్త్రీ సమాజంలో సినిమాలో నటించే పనికిమాలిన వాళ్ళు చేస్తున్న అశ్లీలతని మొత్తం ఎంటైర్ స్త్రీ సమాజానికి ఆపాదించి మాట్లాడడం కూడా సమంజసం కానే కాదు. ఇవాళ మనం సినిమాల్లో కూడా కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి కదా ప్రసాద్ గారు. అంటే మీరు ఎప్పుడో శంకరాభరణం అయితే చెప్తున్నారు, కానీ ఈ మధ్య కాలంలో కూడా బలగం అని కానీ కొన్ని సినిమాలు తెలంగాణ బేస్డ్గా వచ్చిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి కదా. అదే సార్, బలగం లాంటి సినిమాని, శంకరాభరణం సినిమాని, అలాంటి ర్యాండమ్ గా స్వర్ణకమలం ఇలాంటివన్నీ 100 చెప్పుకొని రావచ్చు. కానీ మీరు స్వర్ణకమలంలో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆడపిల్ల తన అటుపక్కకే విలాసవంతమైన జీవితానికి ఈల్డ్ అవుతున్న టైంలో మంచి అనే సత్ప్రవర్తనని మార్గంలో పెట్టే ఒక సన్మార్గాన్ని రూపొందించిన కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం వాళ్ళ అక్క అనుకోండి, లేకపోతే వెంకటేష్ అనుకోండి, లేకపోతే అక్కడ సినిమాలో ఉన్న పెద్దవాళ్ళు కానీ, లేకపోతే తండ్రి బలిదానంతో ఆవిడలో వచ్చిన పరివర్తన కానీ, ఇవన్నీ మీరు ఎప్పుడైతే గమనించరో, నేను అంటుంది అదే, సమాజంలో చెడు ఎలా ఉంటుందో నేను మీరు కూడా అలాగే ఆకర్షితులు అవుతాం. నాకు సిగరెట్లు గంజాయిలు కాల్చాలని ఉంటది, మత్తు పదార్థాలు తీసుకోవాలని ఉంటది, మందు తాగాలని ఉంటది, మీ పాత్ర ఉంటుందా? కానీ మన బాధ్యతలు, మన సమాజం, మన అమ్మ, మన నాన్న, ఇవన్నీ మన జ్ఞాపకం వచ్చినప్పుడు మనలో ఒక లైన్ గీసుకుని ఎటుపక్క ఎలా ఉంటామో అలా సమాజంలో కూడా ప్రతి ఒక్కరికి లైన్ ఆఫ్ థింకింగ్ కావాలి. సమాజానికి ఒక డెకరం ఉంది, ఆ డెకరం గౌరవించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. అది లేనప్పుడే కష్టాలన్నీ వస్తాయి. ఇప్పుడు మనం పొలిటికల్గా మాట్లాడటం లేదు, కానీ కవిత గారు కూడా ఇప్పుడు మనకు తెలుసు జాగృతి కేసీఆర్ బిడ్డ ఎవరైతే ఉన్నారో కవిత గారు కూడా మాట్లాడిన పరిస్థితి, స్త్రీలకి ఇప్పటికీ స్వేచ్ఛ లేదంటారు. నిజంగానే ఇప్పటికి కూడా స్త్రీలకి స్వేచ్ఛ భావ స్వేచ్ఛ లేదంటారా? చెప్తున్నాను, కాన్స్టిట్యూషన్ పరంగా భావ ప్రకటన స్వేచ్ఛ. ఇప్పుడు మేడం ఉన్నారు, బీజేపీ మోర్చాలో జాయిన్ అయితే ఆవిడ కుటుంబం ఏమైనా ఆపింది ఆవిడని? ఆవిడ మాట్లాడుతున్నప్పుడు కవిత మాట్లాడుతుంది, రెండు కంపేర్ చేయండి. సార్, అవకాశవాద రాజకీయం ఉన్నది వేరు. బీజేపీ పార్టీలో, బీజేపీ మోర్చాలో మేడం నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఇవాళ ముఖాముఖి నాకు. కానీ ఆవిడ అనిర్వచనీయ సేవ చేసుకుంటూనే ఉంది. ఆవిడ సిద్ధాంతాలకు కట్టుబడిన వాళ్ళకి పదవులు, పందేరాలు, రాజకీయ విలాసాలు ఇవి కాదు కావాల్సినవి. ఒక పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే దగ్గర నాకు ఎలాంటి గుర్తింపు వస్తున్న స్వార్థ ప్రయోజనాలకు కట్టుబడి పనిచేయరు. అది పొలిటికల్ ఏరాలో అది కుదరదు. ఇది గమనించండి. అంచేత కవిత మాట్లాడింది, కవితకి అయితే ఎంఫసైజ్ చేద్దామంటే ఇవాళ ఎవరు రాజీనామా చేసిన తర్వాత మీలాగా నాలాగా ఒక సామాన్యమైన వ్యక్తి ఆవిడ అలాంటి పట్టుకొని భావోద్వేగానికి కూడా గురైంది. ఇప్పటికీ కూడా ఆడపిల్లల మీద మరి భావ ప్రకటన, భావ స్వేచ్ఛ అనేది కూడా లేదని మాట్లాడి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి.
రాజీనామా నేను ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కళ్ళని నీళ్లు పెట్టుకోవడమే తప్ప రాజీనామా యాక్సెప్ట్ చేయను. మళ్ళీ డబల్ గేమే స్పీకర్. ఇది అయినప్పుడు చూద్దాంలేండి సార్. సార్ మీరు రాజకీయ నాయకులు ముసుగువన్నే పులిలు. దానికి తగ్గట్టు ఈ సినిమా వల్ల అసలు ఎంటర్టైన్ చేయకండి సార్. టైం వేస్ట్. మన అదృష్టం దురదృష్టం మన మనోభావాలకు వ్యతిరేకంగా పక్కోడు ఓటుతో గెలిచిన వాళ్ళని మనం ఎంటర్టైన్ చేసుకోవాలంటే మన ఇద్దరికి మీకు డైమండ్ వచ్చేమో కానీ నాకే తెలియదు. నేను ఒకటి చెప్తున్నాను ప్రసాద్ నిస్వార్థంగా. గారు, ఒకటి ఇప్పుడు అన్వేష్ లాంటి వ్యక్తి మీకు తెలుసు, యూట్యూబరు. అతను రకరకాలుగా ఎన్నెన్నో దేశదిమ్మర్లాగా దేశాలు తిరుగుతూ ఉంటాడు, మనకు తెలుసు. కానీ అతను గరికపాటి నరసింహారావు లాంటి వ్యక్తి మీద డైరెక్ట్గా దాడి చేస్తున్నా ఈ రోజున అతన్ని శిక్షించాలి అంటే వేరే దేశంలో ఉంటే తీసుకొచ్చి శిక్షించలేని పరిస్థితి. నిజంగా అతను తీసుకురాగలరంటారా? అతను శిక్షార్హుడు అవుతారంటారా? అన్వేష్ మాట్లాడిన మాటలను ఎలా చూస్తారు మీరు? స్వతంత్రం అన్నది రాజ్యాంగంలో ఉన్నప్పుడు మీరు నేను వక్ర భాషతో మాట్లాడి వాక్ స్వాతంత్రానికి స్వేచ్ఛ లేదని ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెమ్మానండి. ఏం బాయ్ అని మీద ఆడాను ఇంకో డిబేట్ లో, ఇక్కడ మీకు నాకు చెల్లిపట్టదు ఏం ప్రసాద్ గారు అంటే వెళ్ళిపోతారు. కానీ అదే మా ఉత్తరాంధ్రకి వెళ్ళి మాడితే ఏమో అంటే భావాన్ని అర్థం వస్తుంది. ఆవిడ మీరు నేను గల్లాలు పట్టుకోవాలి. మీకు జాగ్రత్తగా చెప్తున్నా, నానుడి భాషలు వీటిని ప్రామాణికంగా తీసుకుని ఎవడు పడితే సమ్ పీపుల్ హావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. మీరు ఆయన ఇక్కడ తీసుకొచ్చి మీరేం ఉరి శిక్షలు గట్రా ఏమీ లేరండి. మిస్యూటిలైజేషన్ లేకపోతే నా మనోభావాలు గాయపడ్డాయని ఒక సామాజికమైన శిక్షతో తెల్లారి చక్కలు మీరు ఇందాక మేడం చెప్పారు చూడండి, శివాజీ గారు సారీ చెప్పాడని. అంటే దాసరి తప్పులు దండంతో సరి. నాలాటోడు మీలాటోడు ఎవరో మూర్ఖంగా పోరాడుతూ ఉంటారు. ఏంది ఆడపిల్లల పట్ల ఆ మాట అన్ను నువ్వు తప్పు. నువ్వు చీర కట్టుకోమంటావు లేదా ఊరిట్టుకొని చావమంటావు తర్వాత విషయాలు. కానీ ఆ మాట్లాడ కాదు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇప్పుడు బోరగడ్డ అనిల్ లాంటి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మన టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తర్వాత ఐఎమ్ సారీ అంటే ఇక వాళ్ళు చేసేది ఏమి లేదంటారు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో. నేను చెప్తుంది అదే సార్. అట్లీస్ట్ బోరగడ్డ అనిల్ను ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, సంతోషం. కానీ శ్రీరెడ్డి లాంటి వాడి మీద కేసు పెట్టారు, తీసుకెళ్లి విచారణలు చేశారు. కానీ మిగిలిన మీద ఇప్పుడు శివాజీ గడి మీద కేసేది, బాలకృష్ణ మీద కేసేది మాడదాం. ఇది కదా మాడవలసిందే. వీళ్ళిద్దరి మీద కేసు ఎట్టి అదే శిక్ష ఉంటే ఇంకొంచెం నోరు మూసుకుని ఉంటారు. మా కమ్మోడే కాబట్టి బాలకృష్ణ అంటే ఎట్లేంది, అదే సినిమా ప్రాతిపదం నేను కమ్మోడే కాబట్టి అని మారితే శివాజీ గడి ఎవరంటే టాలరేట్ చేస్తారు వీళ్ళని. వై ద హెల్ వి నీడ్ టు టాలరేట్? వీళ్ళ నేపథ్యాలు చేయండి ఒకసారి. సమైక్యోద్యమంలో వీళ్ళ నాటకాలు, బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు సూక్తులు, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన తర్వాత యుద్ధ వేర్లు బీజేపీ మీద, ఇవాళ తెలుగుదేశంతో సన్నిధానంలో స్టాప్ తీరుతున్న బీజేపీ పట్ల వీళ్ళు మాడుతున్న మమకారమైన మాటలు ఇవి పబ్లిక్ డొమైన్ ఎవరికి తెలియవని కాదు. మేడం అడగండి, వదిలే అంతరాల నుంచి మాడుతుంది అలాంటి వ్యక్తి గురించి. రైట్ సార్, మీతో మళ్ళీ మాట్లాడతాం. ఒకసారి మేడంతో మాట్లాడదాం. ఎస్ గీతామూర్తి గారు, మీరు ఒకసారి రియాక్ట్ అవ్వచ్చు. ప్రసాద్ గారు మాట్లాడింది విన్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తారు ప్రసాద్ గారు మాట్లాడిన మాటలతో? ప్రసాద్ గారు మాట్లాడిన దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి, నిజాలు లేవన్న సంగతి కాదు నేను ఇక్కడ మాట్లాడాల్సింది. ఇవాళ శివాజీ గారు మాట్లాడినా లేకపోతే ఎవరు మాట్లాడినా ఆయన చిన్ననో పెద్దనో ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తి సమాజం కోసం పనిచేయాలి. సమాజంలో నా వంతు బాధ్యత ఏంటి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి మనిషి దుస్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అనసూయ చెప్తున్న దాంట్లో కూడా పర్సనల్ గా ఉన్న వ్యక్తిగత వస్త్రధారణ కావచ్చు, వ్యక్తిగతంగా వాడుకున్న అలవాట్లకు సంబంధించిన విషయంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. జనరల్ గా మాట్లాడారు, హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడారు, దానికి ఓకే. కానీ అనవసరమైన కామెంట్స్ అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. కానీ దాన్ని వేరే ఎవరో సొసైటీని ఉద్దేశించి మాట్లాడిన దాంట్లో తను అనసూయ గారు పర్టికులర్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు కనిపించలేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీన్ని పబ్లిసిటీ చేయడం అనేది బాగా ఇవాళ మనకు ఒక క్రేజ్ ఉందండి. ఒక అడ్డమైన ఓటీటీ సినిమాలు వస్తున్నాయి, దాంట్లో ఎంత వల్గర్ డైలాగ్స్ ఉంటున్నాయి, ఎంత వల్గర్ సీన్స్ ఉంటున్నాయి. వాటి గురించి ఎవరికి మాట్లాడాల్సిన, ఎవరికి చూడాల్సిన, దాని గురించి విశ్లేషించాల్సిన అవసరం వచ్చినప్పుడు దాన్ని ఎంత విశ్లేషించి దానికి ఎంత క్రేజ్ పెరిగితే అంత పెద్ద పబ్లిసిటీ వస్తున్నది. ఇవాళ అవే హిట్లు అవుతున్నాయి. మనకు చాలా సినిమాలు గతంలో చూసాం మనం. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా మనం ఎంత పబ్లిసిటీ చేసినట్టయితే అంత క్రేజ్ పెరిగిపోతుంది, అంత టీఆర్పీ రేట్ పెరిగిపోతుంది. కాబట్టి అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అడ్డమైన విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకునే దానికన్నా మనకు కావాల్సిన చదువు, ఆరోగ్యం, మనం మహిళలకు సంబంధించిన రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో లేకపోతే శాంతి భద్రత విషయాల్లో మాట్లాడితే బాగుంటదేమో నా అభిప్రాయం. వీళ్ళంతా వాళ్ళ క్రేజ్ సంపాదించుకోవడం కోసం, వాళ్ళకి సంబంధించిన ఒక ప్రియారిటీ సంపాదించుకోవడం కోసమే చేస్తున్నారు తప్పితే ఇంకోటి ఏది లేదని నాకు అనిపిస్తుంది. ఎస్, ఇంకొకటి గీత గారు, ఈ విషయాలకు సంబంధించి నాగబాబు, ఎవరైతే మెగా బ్రదర్ నాగబాబు ఎవరున్నారో ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. మరి శివాజీని
చేసిన దాంతో అని కాకుండా అనసూయతో సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండే అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది అన్నట్టుగా ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అయిన విధానాన్ని ఎలా చూస్తారు మీరు? సార్ ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తున్నాను సార్. చాలా సార్లు మీడియాలో ఏంటంటే పూర్తిగా మాట్లాడిన మాటలు ఏవి ఇవ్వకుండా సగం సగమే ఇస్తారు కొన్నిసార్లు. అందులో ఏ పాయింట్ కట్ అయిందో, ఏ పాయింట్ ఉంచుతారో, ఏ పాయింట్ సెన్సేషన్ కోసం వాడతారో కూడా నాకు తెలియదు. సెన్సేషన్ కోసం ఏమైనా చేసే ఛానల్స్ కావచ్చు, సెన్సేషన్ కోసం ఏమైనా చేసే మీడియా ఉన్నంతసేపు ఇలాంటివే వస్తాయండి. అక్కడ శివాజీ గారు మాట్లాడిన భాషలో ఏ పాయింట్ వచ్చిందో పూర్తిగా రాలేదు. అనసూయ గారు మాట్లాడిన దాంట్లో ఏదైతే రాలేదు. నాగబాబు గారు ఏది మాట్లాడినో దాంట్లో ఏ పాయింట్ అవసరం ఉందో అదే తీసుకుంటున్నారు. మీడియా సెన్సేషన్ కోసం కూడా చూస్తున్నారు చాలా సందర్భాల్లో. నిజాలు రావాలంటే పూర్తి స్థాయిలో అది వచ్చినప్పుడే మనకు దాని గురించి అర్థమవుతుంది తప్పితే సగం సగం తెలియదండి ఇది. అంటే ఆయన సగం పూర్తిగా మొత్తం అందరూ ఆయన మాట్లాడిన విధానం అయితే మొత్తం చూశారు. ఈ విషయంలో శివాజీని డైరెక్ట్గా టార్గెట్ చేయకపోయినప్పటికీ కూడా ఎవరికి ఉండే అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఇందాక మీరు మాట్లాడినట్టే, కానీ ఈ విషయంలో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా ఆయన మాట్లాడితే, నీ కూతుర్ని నువ్వు సరిగ్గా చేయలేకపోయావు, ఈ టైంలో ఎలా ఉన్నావు, పబ్బులకి వెళ్ళే టైం ఏంటని రకరకాల మాటలు మరి మహిళలు కూడా మాట్లాడటం జరిగింది. పబ్లిక్ కి సంబంధించిన విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు పర్సనల్ గా దాడి జరుగుతుంది అనేది చాలా సందర్భాల్లో మనకు తెలుస్తున్నది. ఇప్పుడు ఇవాళ మంచిగా చెప్తుంటే, ఇప్పుడు మంచి చాగంటి గారు కానీ, గరికపాటి గారు కానీ మంచి విషయాలే చెప్తుంటారు కదండి. సామవేదం గారు కానీ సమాజంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి సంబంధించిన అనేక విషయాలు వాళ్ళు చెప్తుంటారు. చెప్పే వాళ్ళపైన కూడా దాడి జరుగుతుందంటే మన వ్యవస్థ ఎటు వెళ్తుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ వ్యక్తిగతంగా నాగబాబు గారు ఒకరికి ఫేవర్ గా చెప్పిండొచ్చు, ఇంకొకరికి నాన్ ఫేవర్ గా ఉండొచ్చు, కానీ దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది కదా. సరే, ఆయన నాగబాబు గారు చెప్పిన దాంట్లో కూడా ఏదైనా మంచి ఉండదేమో ఆలోచించవచ్చు అని అంటే మళ్ళీ పర్సనల్ గా దాడిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ వ్యక్తిగతానికి సంబంధించిన ఎవరు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు సంబంధించిన ఇప్పుడు ఒక సెలబ్రిటీగా ఆయన మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళిండో, లేకపోతే ఏదో చెప్పడానికి వెళ్ళిండో, సారీ చెప్పినంత మాత్రం ప్రాబ్లం సాల్వ్ కాలేదు. వారిని శివాజీ గారిని మహిళా కమిషన్ పిలిచింది. ఆల్రెడీ మహిళా కమిషన్ ముందట వారు వివరణ ఇచ్చుకున్నారు. అందుకని ఇప్పుడు ప్రసాద్ గారు అంటున్నారు శివాజీ మాట్లాడాడు, చిన్న హీరో కాబట్టి మహిళా కమిషన్ పిలిచింది. బాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆడపిల్ల కనిపిస్తే ముద్దన్న పెట్టాలి, రేపైనా చేయాలని మాట్లాడారు. అతని మీద ఎందుకు సరైన యాక్షన్ తీసుకోలేకపోయారని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్, మహిళా కమిషన్ దీన్ని సుమోటగా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది ఏదైనా కూడా సరే మహిళలకు సంబంధించిన అగౌరవం తీసుకొస్తున్న అంశాలు ఏమన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర మహిళా కమిషన్ ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుందని నేను అనుకుంటాను. రైట్, కంక్లూడ్ చేస్తారు ఈ విషయం గురించి మీరు టోటల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ యొక్క ఎవరైతే అన్వేష్ కావచ్చు, దీనికి స్వస్తి పలకాలి అంటే దీనికి స్వస్తి పలకాలన్నా, రానున్న రోజులు ఇది ఇక్కడికి ఆగాలన్నా, మరి అన్వేష్ లాంటి వ్యక్తుల్ని నియంత్రించాలన్నా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రజలు ఏ రకంగా సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి? మీరు కంక్లూడ్ చేయండి, పర్లేదు. ఎప్పుడైనా కూడా టీఆర్పీ రేట్ పెరుగుతుందనే ఉద్దేశంతో యూట్యూబర్స్ ఎవరు చేసినా కూడా దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఆ యూట్యూబర్ సొసైటీ మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే పర్వాలేదు, కానీ చెడు చేయడానికి ఇలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ ని పెద్ద చిన్న తేడా లేకుండా ఎవరైతే మాట్లాడితే వాళ్ళని ఖచ్చితంగా యూట్యూబర్ ని ఎవరైనా సరే దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఎవరైనా సరే, మీ ఇంట్లో భార్య పిల్లలు కూడా పడట్లేదు, సమాజంలో అందరినీ ఎట్లా ఇంక్లూడ్ చేస్తుంది ఇంట్లో. అందుకని ఎవరిని ఎటువంటి కించపరిచే విధంగా మాట్లాడినా వాడిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళా కమిషన్ ఉంది, మనకి మానవ హక్కుల కమిషన్ ఉంది. వారు కూడా సుమోటంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని నోర్లు మూత పడితేనే కానీ ఇది సాధ్యం కాదు. ఇంకోటి, దీన్ని సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం కూడా అసలు దీని గురించి పట్టించుకోకుండా వదిలేసినట్టయితే ఈ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్, ప్రసాద్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు ప్లీజ్? అమెండ్మెంట్స్ చాలా రిక్వైర్డ్. వాక్ స్వతంత్రాన్ని దుర్వినియోగపరిచే వాడితే కుదరదు అన్నది ఒక అమెండ్మెంట్ వస్తే వాక్ స్వాతంత్రం జస్టిఫై అవుతుంది. అదర్వైజ్ దాసరి తప్పులు దండంతో చేరినట్టు నేను చెప్పినట్టు సారీ చెప్పి తప్పించుకుంటున్నారు. సారీ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అట్ ఆల్. ఇవాళ మనం సమాజ హితంగా పనిచేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు కాకుండా అడ్డమైన వాళ్ళు ఎవడు పడతాడు మాట్లాడుతూ కూర్చుంటే మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఛానల్ తప్ప ఇంకోటే ఉండదు. ఎవడు ఈ అన్వేష్, ఎవరి శివాజీ, ఎవడి అనసూయ, వీళ్ళెవరు ఏ కెపాసిటీతో మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఇప్పుడు ఒక మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే సంబంధించిన సాంస్కృతిక శాఖ మంత్రి గారు ఇలాంటి విషయాలు ఏమైనా అడ్రస్ చేశారు అనుకోండి, దర్ ఇస్ అ మీన్ ఆఫ్ ఇట్.
లేదంటే మనకి ధార్మిక సంస్థలు ఉన్నాయి, విశ్వ హిందూ పరిషత్లు ఆడుతూ ఏదో అడ్రస్ చేసింది అనుకోండి, ఎస్ మన హిందూ సాంప్రదాయాలు, గుళ్ళకి వెళ్తున్నప్పుడు మాత్రం మీరు కట్టుబొట్టు విషయంలో ఆడపిల్లలు అయితే చీర కట్టుకోవాలి, పంజాబ్ డ్రెస్ వేసుకుని వెళ్ళాలి, మగవాళ్ళు పంచె ధరించి రావాలి, లాల్చీ ధరించాలి ఇలాంటి చెప్తున్నారు కదా. అలా మీరు సమాజంలో కూడా హితం కోరే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరినో డిప్లాయ్ చేసి సినిమాల్ని అశ్లీలత అన్నదానికి సమ్ పర్సంటేజ్ పెట్టండి. బియాండ్ ఇట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు ఏంటిది నాకు అర్థం కావట్లేదు. సాహిత్యం మీద కంట్రోల్ లేదు, ఇష్టం వచ్చిన సాహిత్యం. ఆ చిన్మయ్య తను పాడిన పాటల మీద బట్టలు తీసి పరిగెట్టిస్తున్నారు మార్కెట్ లో, మీరు చూడండి సోషల్ మీడియాలో. ఆ సాహిత్యానికి అర్థం పర్థం ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి చదివి పాడిస్తారు, ఏమర్థం అవుతుంది తెలుగు భాషలో? తమిళ్లో రాసిన పాటకి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసి ఇస్తారు, దానికి అర్థం ఏంటో పరమార్థం ఏంటో ఎవరికి తెలియదు, అది రాసేస్తారు, మాట్లాడేస్తారు, పాడేస్తున్నారు. ఏం చేస్తాం మనం చెప్పండి? ఇప్పుడు జబర్దస్త్ లాంటిది ఉంది, అన్ని డబల్ మీనింగ్లే. నిండా మునిగిలోకి చెల్లేటని అనసూయమ్మ గారు లాంటి వాళ్ళకి ఏమర్థం అవుతుంది పరిస్థితులు? అవి ఎవరు ఒక దూరదర్శన్ లాంటి దాంట్లోనో లేకపోతే ఎక్కడో దగ్గర ఎలాంటి కార్యక్రమాలు వస్తాయి చూడండి. ఆ డెకరం ఏ ఛానల్ అయినా మెయింటైన్ చేస్తుందో చెప్పండి. వీళ్ళకి మాత్రం ప్రతి సోషల్ ఒక్కరికి మీడియా వలన ఒక స్టాంప్. ప్రసాద్ గారు, సోషల్ మీడియా వలన ఎంత మంచి జరుగుతుందో ఇప్పుడు అంతే విధంగా చెడు కూడా జరుగుతున్న పరిస్థితిని మనం అయితే గమనించవచ్చు. ఈ సోషల్ మీడియా మీద కూడా ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక పరిధి తీసుకొచ్చి ఇప్పుడు సినిమాలకి అడల్ట్ కంటెంట్ అని ఏ రకంగా సెన్సార్ ఇస్తున్నారో, సోషల్ మీడియాకి అలాంటిది ఏమన్నా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కానీ అడల్ట్ కంటెంట్ అని కానీ సపరేట్గా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయంటారా? మరీ అమాయకంగా ఉన్నారండి, చాలా అమాయకంగా ఉన్నారు మీరు నిజంగా. ఏ సర్టిఫికేట్ సినిమాకి ఎంతమంది చిన్నపిల్లలు వెళ్తారో చూపించవచ్చు కేజీలతో తూచి. అలాగే మీరు చెప్పిన ఓటీటీలో అడల్టర్ సినిమా అంటారు, అమ్మ నాన్న పడుకున్న తర్వాత ఇది బ్లూటూత్లు పెట్టుకుని వింటున్నారు పిల్లలు, చూపించమంటారు ఎన్నింటికో. రాత్రి మీరు నేను ఇన్వెస్టిగేషన్ ఇది చేద్దాం జర్నలిజం, ఎన్నిళ్ళు చూపిస్తాను మీకు చూద్దరు. కానీ ఈ దిక్కుమాల సెల్ ఫోన్లోనే సగం దరిద్రం అండి. చిన్నపిల్లలకి ఇంట్లో అన్నం తింటలేదని చేతికి సెల్ ఫోన్ ఇస్తారు 3 నెలల పిల్లలకి, ఇంకా అక్కడి నుంచి అడిగి దరిద్రం మొదలవుతుంది. విదేశస్తులు మీరు నేను చూసే సీరియల్ ఏదైనా సరే, అమ్మ పెద్దమ్మ నమస్తే లేదా నాన్న నమస్కారం, వాళ్ళు హగ్గులు ఇచ్చుకుంటారు, ఓ పెక్కలు ఇచ్చుకుంటారు, ముద్దులు ఇచ్చుకుంటారు. ఇది మా సంస్కృత సాంప్రదాయమా? చిన్నపిల్లలు ఇంటికి వచ్చి మా నాన్నకి అమ్మకి ముద్దిస్తున్నాడు, మనం ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇది ఎక్కడి నుంచి కల్చర్ ఎక్కడికి డెవలప్ అవుతుంది? నేను నా వయసు ఇప్పటికి దగ్గర 57 ఏళ్ళు, నేను ఈ రోజు దాకా మా అమ్మ ఒంటి మీద చేయలేదు తెలుసా మీరు? నేను చూశాను మా ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళ అమ్మని పట్టుకుని కాకలించుకుని అమ్మ నువ్వు గ్రేట్ అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఎందుకో తెలియదు. మన ఎన్విరాన్మెంట్ అంటారు, మనం పెరిగిన వాతావరణం. నేను మా నాన్నమ్మ వాళ్ళకన్నా ముందు మా ముత్తాతమ్మ కూడా ఉండేది మా ఇంట్లో, నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు కల్చర్. అక్కడి నుంచి వచ్చేది ఏంటి? వాళ్ళందరినీ గౌరవించుకుంటాను, నానమ్మ గారు, అమ్మమ్మ గారు, తాతగారు, ఇవి తప్ప ఇప్పుడు తాత మామ ఇలా చిటికలేసి పిలుస్తుంటారు ఒక్కొక్కరిని. ఇది మనం చెప్తున్నాం కదా సార్, సమాజానికి ఒక వాల్యూ లేకుండా తయారు చేసాం. సో దీనికి మనం ఇవాళ మీరు చేతులు పూర్తి కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటాం, ఏదైనా డిబేట్లో మనం ఖండిద్దాం అంటే ఆ కోట శ్రీనివాసరావు సినిమాల్లో ఖండిస్తున్నామే మిగులుతుంది లాస్ట్కి, అంతకన్నా ఇంకేం ఉండదు. సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా పరిశ్రమకి ప్రక్షాళన మొదలెడితే సగం దరిద్రం మొదలు ఆగిపోతుంది సార్. అంటే ఏం చేయాలంటే సమాజంలో కాదు సార్, సినిమా పరిశ్రమ ప్రక్షాళన చేయాలంటే అసలు మార్పులు తీసుకురావాలంటే ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలంటారు మీరు సినిమా వాళ్ళ మీద? సార్ ఇప్పుడు సెన్సార్ బోర్డు ఏదైతే ఉందో, ఆడపిల్ల స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంటే ఒప్పుకోమని చెప్పమనండి, చూద్దాం. ప్రయత్నిస్తున్నాం మనం ఎక్కడైనా చేయమనండి ఒక్కసారి ప్రయత్నం. మీరు వినే ఉంటారు, ఇవి ఎవరైతే నేను ఆమె ఫ్యాన్స్ అని మాట్లాడుతున్నారో ఆయనకి దగ్గర 6-10 వయసు ఉంటుంది. మురళీ శర్మ అనే ఆయనకి 6-10 వయసు ఉంటుంది. ఆమె ఏదో చూపించింది మేము చూస్తాము, మా ఇష్టం చూసేవాళ్ళం అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు మరి? వాళ్ళు చూపిస్తున్నారు మేము చూస్తాం అన్నప్పుడైనా వాళ్ళకి తెలవాలి కదా, దాన్ని ఏమంటారు? సార్ చూపిస్తే చూసుకోమంటే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఆ విధంగా చూసిన తర్వాత మనం బయటకు వచ్చి నేను చూస్తానని చెప్పమన్నాడు గర్వంగా. ఇప్పుడు మేడం ఉన్నారు, ఏమా అని మాట్లాడుతాం తప్ప నాకు ఇంకో ధైర్యం రావట్లేదు ఎవరితో. కనీసం నేను డిబేట్లో ఆవిడ ముఖం చూడడానికి కూడా నాకు అర్హత లేదని చెప్తున్నా. అంటే తల్లి స్థాయి ఉన్న వాటితో మనం మాట్లాడే మాటలు ఇవాళ ఏ విధంగా ఉంటున్నాయి అన్నదానికి నేను సిగ్గుపడాలి ఫస్ట్. ఇప్పుడు సమాజంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ అమ్మగారు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ భార్య పిల్లలు ఉండొచ్చు, మా నాన్న ఇంత బ్రహ్మాండంగా మాట్లాడని భుజం కొడతారేమో చూడండి ఒకసారి. అశ్లీలత తగ్గాలంటే అసలు ఏం చేయాలి ప్రసాద్ గారు? అశ్లీలత అంటే ఎలా తగ్గాలి? సినిమాలో ఉంది ఆ ప్యాషన్ టెక్నాలజీ అంతా సినిమా నుంచి అడాప్టబిలిటీ సార్. మనకి నేను చిరంజీవి గారిలో బట్టలు వేసుకోవాలనుకుంటాను, మగవాడిగా చెప్తున్నాను. ఆడపిల్ల అనసూయలాగా వేసుకోవాలి బట్టలు అనుకుంటుంది, తప్పే ఉందంటాను నేను. వీళ్ళు బట్టే కదా వాళ్ళు వేసుకోగలేంది. ఇప్పుడు నా ఇంట్లో నా పిల్ల ఆర్గ్యూ చేస్తుంది, నాకు అనసూయ వేసుకుంటే తప్పు లేదు కానీ నేను వేసుకుంటే తప్పు వచ్చిందని అన్నానంటే నేను ఏం చెప్పాలి మా బాబుకి? మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది చెప్పండి. లేదా మా పెద్దమ్మ మా అమ్మలాంటి ఈవిడ ఉంటుంది ఇంట్లో, అలా కాదమ్మా మన సాంప్రదాయం ఇదేని చాలా బాగా బోధపరుస్తుంది.
2 రోజుల తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకొస్తారు, వాళ్ళు స్లీవ్లెస్ లు చిన్న చిన్న గౌన్లు వేసుకుని వస్తారు. నా ఏజే కదా మమ్మీ, వాళ్ళ మమ్మీ వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా చెప్పారంటే వేసుకోవచ్చట అని. ఏం చెప్తుంది మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ మా భార్య కానీ చెప్పండి ఇప్పటికీ ఒకసారి. కొన్ని సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాం, కొంతమంది మహిళా నేతలు మాట్లాడుతూ మరి మహిళలు మాట్లాడుతూ మరి ఒక అతన్ని ఇక్కడ మీరు మగవాళ్ళు ఇక్కడ టాయిలెట్కి వెళ్ళండి కానీ అనసూయ అలా వెళ్ళగలదా అని ఆ రకంగా చెప్తూ ఈ రోజున హైలైట్ అవుతున్న పరిస్థితి. అలా మాట్లాడే వాళ్ళని ఈ రోజున ఏం చెప్తారు మీరు కొంతమంది మహిళలకి? ఫ్రస్ట్రేటెడ్ అంటారు. ఇప్పుడు మా అమ్మ ఉంటుంది ఇంట్లో, నన్ను చాలా ప్యాంపర్ చేస్తుంది. నిజమే, ఎరా నాన్న తిన్నావా, నువ్వు ఏదైనా నాన్న బంగారు కొండ అంటది, బానే ఉంటది. నేను ఏదైనా కోతి పని చేస్తే పడేయాలని ఒకటి పీకుతుంది. అంత మాత్రం మా అమ్మ నాకు శత్రువు అయిపోద్దా చెప్పండి? ఇవాళ మన సమాజంలో మనం ఒక ఆడపిల్ల గట్ల మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి కౌంటర్ చేస్తున్నప్పుడు కొంతమంది చాలా అగ్రెసివ్ నోట్లోనే మాట్లాడతారు. అమ్మ కోపం వచ్చింది అన్న కోణంలో చూడండి. స్త్రీ సార్ ఆవిడే అంత మాట అనగలిగిందంటే ఎంత మనోవేదన పడి ఉంటుందో ఆలోచించండి. ఆవిడ ఇప్పుడు ప్రతి ఒక్కరికి మానసిక సంతులతో ఒకే బ్యాలెన్స్ లో ఉంటుందని మీరు నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు, చాలా తప్పు సార్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా పీక్స్ లో ఉంటుంది కోపం ఆడవాళ్ళకి. ఆ పీక్స్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ పరాలు మర్చిపోయి నాలుగు తనడానికి కూడా ఆలోచించారు. పిల్లలకు దెబ్బలు ఎదుర్కొడతారు తల్లిదండ్రులు. ఉత్తిన కొట్టదమ్మా. మనం ఒక స్థాయి దాటిపోతున్నప్పుడు దాన్ని నియంత్రించడానికి తీసుకున్న పాశుప శాస్త్రం అంటాను నేను. అలాగే ఆవిడ ఇవాళ ఒక అబ్నార్మాలిటీ. ఇప్పుడు మురళీ శర్మ గారితో ఆర్గ్యుమెంట్ లో ఆవిడ మాట అంది, అతను ఎంత రూత్లెస్ గా మాడుతుంటే ఆవిడ తన స్థాయి మర్చిపోయింది. ఆవిడ నేను ఖచ్చితంగా గౌరవిస్తున్నామండి. ఎందుకు గౌరవించాలంటే స్త్రీని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. తప్పైనా రైట్ అయినా ఇవాళ శ్రీరెడ్డి ఆ విధంగా నగ్న ప్రదర్శన చేసిందని నేను గౌరవించడం చాలా తప్పు. ఆవిడ స్త్రీ గౌరవించాలి. ఆవిడ ఎంత బాధపడితే ఎంత మానసిక సంఘర్షణ పడితే ఆ పని చేసి ఉంటుంది చెప్పండి. మాన ప్రాణాల కన్నా ఇంకేముంటాయి సార్ ప్రపంచంలో చెప్పండి ఆడపిల్లకి? దానికే తృణప్రాయంగా వదిలేయడానికి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అంటే మనంలో ఉన్న వెధవతనం చెప్పండి. ఫస్ట్ మన వెధవతనం కప్పపుచ్చుకొని ఆడవాళ్ళని మాట్లాడడం అర్హత లేదంటాను నేను. ఎవరండి మనం? ప్రసాద్ గారు ఇంట్లో అమ్మ చెల్లిని ఇదే విధంగా మనం ప్రసాద్ గారు ఇక్కడ అనేక మహిళా సంఘాలు వర్క్ చేస్తున్నాయి, మహిళల కోసం వర్క్ చేస్తున్నాయి ఇప్పటికీ. మరి ఇలాంటి మహిళా సంఘాలు ఇలాంటివి ఉండకూడదని మహిళలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ రకంగా మీరు డ్రెస్సెస్ చేసుకోవడం ద్వారా సభ్య సమాజంకి ఏం చెప్తాం? మన పాశ్చాత్య యొక్క సంస్కృతి మనకు ఉండకూడదు అని మహిళా సంఘ నేతలు ఎందుకు మహిళలకు చెప్పలేకపోతున్నారంటే ఏం చెప్తారు మీరు? ఇవాళ మనకు కల్చర్ సార్, ఇవాళ తెలంగాణ కల్చర్ ఏం చేశారు, మొత్తం హైటెక్ సిటీ అని చెప్పి మొత్తం ఈ రేడియస్ అంతా 10 జిల్లాలు 7 జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్ చేసి విదేశీ సంస్కృతితో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి మన ఇంటి పక్క పిల్లలందరూ పాశ్చాత్య దేశం వాళ్ళే. మమ్మీ వాళ్ళకి ఇవాళ క్రిస్మస్ పార్టీ అంటే వెళ్తారు, లేదా బర్త్డే పార్టీ అంటారు. వాళ్ళు ఏదేదో పాటలు పాడతారు, ఏదేదో డాన్సులు చేస్తారు. మన పాప వచ్చి ఇంట్లో మన గదిలో కూర్చొని డాన్స్ చేస్తే మనకి చూడడానికి బాగుంటది. కానీ ఆ పాప కూడా రేపు పొద్దున స్టేజ్ మీద మన న్యూ ఇయర్ పార్టీ ఈ కమ్యూనిటీలు చేస్తుంటే మన పాప కూడా డాన్స్ చేస్తే ఏ నాన్నమ్మ నియంత్రించగలుగుతుంది చెప్పండి? ఏ అమ్మ నియంత్రించగలుగుతుంది చెప్పండి? మమ్మీ ఈ డ్రెస్ వేసుకోవాలట, స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని చెప్పి స్లీవ్లెస్ డ్రెస్లు వేసి స్కూల్లో ప్రోత్సహిస్తుంది. కాదని చెప్పండి సార్. ఇవాళ సమాజానికి పెను మార్పులు సంతరించుకున్నాయి. మొదట్లోనే తుంచకుండా పీక మీద కత్తెట్టి వాళ్ళకి ఇవాళ అనసూయనో లేకపోతే శివాజీ గారిని ఉండబెట్టి మధ్యలో మనందరం మార్పు చెందాలి, పెను మార్పులు కుదరవు. దీనికి మూలం ఎక్కడ? ఈ సినిమా ఈ టోటల్ సినారియోలో ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు కూడా కావాలని ఏమైనా చేశారని మీరు అంటున్నారు ఇప్పుడు మాట్లాడేదానికి, తన సొంత లాభం కోసం? సార్ వాడు మొహానికి అంత స్థీన్ లేదు, అంత స్థాయి లేదు. ఫస్ట్ స్థాయి లేనివాడు దేనికి ప్రయత్నిస్తాడు? స్థాయికి రుదించుకోవడానికి. ఇవాళ 10 రోజుల తర్వాత కూడా ఇంకా పేరేటి మరి నేను డిబేట్ ఎడుతున్నా ఉంటాను, మన దౌర్భాగ్యం. అంతకని ఇంకెళ్ళి ఎలిమినేట్. ఇందాక మేడం చాలా బాగా చెప్పారు పెద్ద ఆవిడ, ఎలిమినేట్. దాని డిబేట్ పెట్టడం అనవసరం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఎలక్ట్రోల్. ఇవన్నీ కూడా ఆగిపోవాలంటే ఏంటి? కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూజన్ ఏం లేదు సార్. దీనికంతటికి కర్త కర్మ క్రియ సినిమాల నుంచి దిక్కుమాల కల్చర్ దాపరించింది మన నెత్తికి. ముఖ్యంగా సెన్సార్ బోర్డు కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కానీ ఒక అమెండ్మెంట్ క్రియేట్ చేసి ఆడపిల్లల వస్త్రధారణ ఈ విధంగా సినిమాల్లో ఉంటేనే యాక్సెప్టబుల్, అదర్వైజ్ నో అని చెప్పండి. ఎప్పటి కోసం మారదు చూద్దాం. అసలు తగ్గించండి. సినిమా పాటల్లో ఎక్కడ పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు గెంతులు వేసుకుంటూ ఒళ్ళంతా ఊపుకుంటూ ఇవేనా చూసాం మనం? ఎప్పుడో జయమాలిని పాట, జ్యోతిలక్ష్మి పాట ఉండేది. హీరోయిన్లు ఎంత సగ్గు ఉండేవారు, ఏం చేసేవారు మనకు తెలిసి సినిమాలు చూసాం. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? ఒక ర్యాండమ్ గా జయమాలిలో జ్యోతిలక్ష్మికి ఏదో డిబేట్ ఉండేది మా చిన్నప్పుడు. ఇప్పుడు ఏకంగా మొత్తం 100 మంది మీద డిబేట్ పెడితే ఎక్కడ కాసావాలి మనం? ఎవరి గురించి చెప్పాలి చెప్పండి? అంటే జయమాలిని జ్యోతిలక్ష్మి ఆ రోజుల్లో సపరేట్ గా ఒక క్యారెక్టర్ ఉండేది. ఇప్పుడున్న హీరోయిన్లు అందరూ కూడా జయమాలిని జ్యోతిలక్ష్మి లాగా క్యారెక్టర్స్ చేస్తున్నారంటారు మీరు? అందరూ అదే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అతీతంగా? నేను కీర్తి సురేష్ అమ్మ గురించి చెప్పాను ఇందాకలా. ఆ అమ్మాయి బంగారతల్లో నటించింది ఒక 5-10 సినిమాల్లో. తర్వాత చూడండి ఇప్పుడు నటించింది ఆవిడ. ఆ తర్వాత చాలా వరకు కొంత డోస్ పెంచినట్టుగా మనం గమనించవచ్చు. చెప్తున్నాను. కాకరకాయలా కేకరకాయ అవుతుంటే మీరేటి చేయగలరు, నేనేటి చేయగలను?
రైట్. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు కేఎస్ ప్రసాద్ గారు. ధన్యవాదాలండి గీతామూర్తి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసుకున్నందుకు. ఏమైనప్పుడు కూడా 10 రోజులుగా సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, కొంత ఎక్కడ చూసినా ఒకటే రచ్చ. శివాజీ అనసూయ అన్వేష్ యాక్టర్ శివాజీ స్త్రీ వస్త్రధారణ గురించి చేసిన కామెంట్స్ పెద్ద చర్చకైతే దారి చేసింది. యూట్యూబర్స్ అందరూ కూడా దీనిపై స్పందిస్తూ రచ్చ అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడితో సమసిపోవాలి. రాష్ట్రంలో, దేశంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా, సోషల్ మీడియా కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఎంతకాలం ఈ జుగుప్సాకర మాటలని వీటిని చేసి వాళ్ళని పెద్దోళ్ళని చేసి యూట్యూబర్స్ని మరింత పెద్దోళ్ళని చేయడం కాకుండా మరి ఎన్నో సమస్యల మీద పోరాడాల్సిన సమయం ఇది అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు, మేధావులు చెప్తున్న పరిస్థితి. ఏఎన్ఎన్ కూడా దాన్ని అదేవిధంగా కోరుకుంటుంది. అసలు 100% వీటిని కొంచెం పక్కకి తప్పించి ఏవైతే మనకి ప్రజా సమస్యలు ఉన్నాయో వాటి మీద మనం మరి పోరాడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి మరి మనం కూడా హితో పలకాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తానండి. ఏఎన్ఎన్ నమస్తే.